మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిత్యావసర ధరలు తగ్గించాలని విద్యా వైద్య సదుపాయాలు కల్పించాలని సెప్టెంబర్ 2న ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర సభ్యులు రేగుంట శేఖర్ పిలుపునిచ్చారు. శేఖర్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 3 సార్లు అధికారంలోకి వచ్చి అధిక ధరలు పెంచడం ద్వారా సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ సమయంలో 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో ఉన్న హామీలను అమలు చేయాలని, రైతు రుణమాఫీలో ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన వారికి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి మిట్టపల్లి పౌల్, మండల కార్యదర్శి నెన్నెల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చినాక కూడా వాళ్ళ దేశవ్యాప్తంగా అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ అధిక ధరలకు నిరసనగా సెప్టెంబర్ 2వ తేదీన సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముంగట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి 3 సార్లు గెలిచిన బీజేపీ ప్రభుత్వం కరోనా నుంచి మొదలుకుంటే అంతకుముందు నోట్ల రద్దుతో ఈ దేశంలో పేద ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో బడా వ్యాపారస్తులకు బ్యాంకుల రుణాలను మాఫీ చేసిన ఈ ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కూడా యువతకు కల్పించలేదు. వాళ్లకు సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఉండి గతంలో వేరే బీజేపీతర రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూల్చి ఇప్పుడు చంద్రబాబు మరియు నితీష్ కుమార్ పొత్తుతో ఇవాళ అధికారంలో ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా పేద ప్రజలను పట్టించుకుంటేనే ఈ దేశంలో పేద ప్రజల మనుగడ సాగుతుంది, లేకపోతే భవిష్యత్తులో పోరాటాలు తప్పవని చెప్పి కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదే తరుణంలో ఇవాళ రాష్ట్రంలో ఎలక్షన్ల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 వాగ్దానాల్ని అమలు చేయమని చెప్పి, ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ఇప్పటి వరకు 100కు 53% మాత్రమే రుణమాఫీ జరిగింది. రేషన్ కార్డు లేదని, పట్టా పాస్బుక్ లేదని చెప్పి 2 లక్షల కన్నా ఎక్కువ రుణం తీసుకున్న వాళ్ళని చెప్పి కొంతమందిని పక్కకు పెట్టడం జరిగింది. బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలి. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నా గాని ఈ రుణమాఫీ చేస్తానడం కమ్యూనిస్టు పార్టీగా మేము స్వాగతిస్తూనే, ఏదైతే మీరు ఎలక్షన్ల సమయంలో చెప్పిన ఈ వాగ్దానాన్ని అమలుపరచాలని చెప్పి, ఇంకా పెండింగ్ లో ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటాం తప్ప ఎన్ని రోజుల్లో వాళ్ళకి ఇస్తానని చెప్పేది ఇంకా చెప్పట్లేదు.